experiment is know about the transpiration in plants. Okay? ఇక్కడ ఏం చేసాం మనం ఫస్ట్ స్టార్టింగ్ కవర్ తీసుకొని ఒక పాలిథిన్ కవర్ని దీనికి కట్టి టైట్ చేసాం ఏమి వెళ్ళకుండా. అప్పుడు దేర్ ఈజ్ నో ఎనీ వాటర్ వేపర్స్ ఇన్ దిస్ కదా. తర్వాత ఏమైంది, ఒక 4 hours పోయిన తర్వాత మనం వచ్చి చూసేసరికి దీని నిండా చూడండి ఫుల్ ఆఫ్ వాటర్ వేపర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మరి వాటర్ ఎక్కడి నుంచి వచ్చి చేరింది, ఇందులోకి ఎక్కడి నుంచి వచ్చి చేరింది మరి లీవ్స్ నుంచి ఎందులోంచి రిలీజ్ అయింది, టొమాటో ద్వారా బయటికి రావటం అనేది జరిగింది. ఇలాగా వాటర్ అనేది టొమాటో ద్వారా బయటికి పోవడాన్ని, వేపర్ రూపంలో బయటికి పోవడాన్ని మనము ట్రాన్స్పిరేషన్, తెలుగులో బాష్పోత్సేకము అంటాము. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లు ఇది ట్రాన్స్పిరేషన్ ఎందుకు జరగాలి, కింద ఉన్నటువంటి మినరల్స్ ఇవన్నీ కూడా పైకి రావాలి కదా, ఇవి ట్రాన్స్పోర్ట్ అవడం కోసము, ఇంకా ప్లాంట్ ని కూల్ గా ఉంచడం కోసము, ఆ తర్వాత వాటర్ సైకిల్ అనేది కరెక్ట్ గా ఉండడం కోసము, అట్మాస్ఫియర్ లో వాటర్ సైకిల్ అనేది కరెక్ట్ గా ఉండడం కోసము చేయాలి. ఈ ట్రాన్స్పిరేషన్ ఏ టైంలో ఎక్కువగా ఉంటుందంటే హై టెంపరేచర్ హై ఉండేటప్పుడు, లో హ్యూమిడిటీ ఉండేటప్పుడు, విండ్ కూడా హై ఉండేటప్పుడు ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ప్రకృతిలో మనకి చాలా జాగ్రత్తగా నిరంతరము నిత్యము జరగాలి. జరుగుతూ ఉంటేనే మనకి వాటర్ సైకిల్ అనేది అలా అవుతూ ఉంటుంది, కంటిన్యూస్గా అవుతుంది. తర్వాతనేమో కూల్గా చేయడం, వాతావరణాన్ని కూల్గా చేయడానికి, అలాగే మనం ప్లాంట్ని కూడా కూల్గా చేయడానికి ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. యాజ్ ఏ స్టూడెంట్ టీచర్గా మీరేం చేయాలి, లెసన్ చెప్పేటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి చూసారు మనకి, ఎందులో అకాడమిక్ స్టాండర్డ్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చెప్పేటప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్స్ ట్రాన్స్పిరేషన్ అనే లెసన్ నువ్వు చెప్తునేటప్పుడు కంపల్సరిగా వెళ్ళి నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి పిల్లలకు చూపించి ఇలా ఎక్స్ప్లెయిన్ అనేది చేయాలి. ఓకేనా. అకాడమిక్ స్టాండర్డ్స్ లో ఇది ఒకటి మనకి ఏంటి ఎక్స్పెరిమెంట్, కంపల్సరిగా మీరు ఇది చేసి చూపించాలి ట్రాన్స్పిరేషన్ అనేటువంటి టాపిక్ ని మీరు కవర్ చేసేటప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.